Excuse me, sir. May I come in? Yeah, please take your seat. Thank you, sir. This is my resume. Okay, fine. Okay, tell me about yourself. My name is Rahul, sir. I came from Tirupati. I completed my BTech with the aggregate of 87%. Sir? Yeah, carry on. My hobby is playing cricket, watching TV, reading books. వీడేం వినట్లేదేంటి? That's all. Everything about Bujki, sir. Okay, nice one, sir. So, why should I hire you? I can do the work and deliver exceptional results, sir. ఓకే సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. Yes. బట్ ఒక ఎంఎన్సీ కంపెనీకి వచ్చేటప్పుడు ఓ డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా మినిమం ఐరన్ లేకుండా ఇంటర్వ్యూకి ఎలా వస్తున్నావు? సో ఆబ్వియస్లీ యూఆర్ రిజెక్టెడ్. యదవ నాటకాలు ఆడకు. నీతో ఆల్రెడీ రెఫరెన్స్లోనో బ్యాక్డోర్లోనో జాబ్ మాట్లాడేసే ఉంటారు. అది చెప్పకుండా షర్టు నలిగిందని, ప్యాంటుకి జిప్ వేసుకోలేదని, ఇలాంటి తొక్కలో రీజన్లన్నీ చెప్పకు. ఏసీ రూమ్లో ఏసీ కార్లో తిరిగే నీకేం తెలుస్తుంది? రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులో ఎక్కి చూడు, షర్టు నలగకుండా ఎలా ఉంటుంది? నువ్వు అడిగిన క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చేయకపోతే అప్పుడు రిజెక్ట్ చేయి. నీ ఇలాంటి వాడి దగ్గర పనిచేయడం కన్నా పానీపూరి షాప్ పెట్టుకోవడం మేలు. అవును, రెఫరెన్స్లోనే ఇస్తాం, బ్యాక్డోర్లోనే ఇప్పిస్తాం. అయినా నువ్వు చెప్తే నేర్చుకున్న స్థితిలో మేము లేవు. గెట్ అవుట్ ఆఫ్ హియర్. నీ షర్టు నలిగిపోయిందంట. షర్టు వీడికో క్యాబిన్, మళ్ళీ ఇంటర్వ్యూ, ఇదో కంపెనీ. చూడలేదు కదా. మూర్తి గారు, రిఫరెన్స్ ఇచ్చాక జాబ్ రాకుండా ఉంటుందా? అయినా ఇంటర్వ్యూకి చాలామంది వస్తుంటారు పోతుంటారు. మనోడికి జాబ్ కన్ఫామ్లే. థ్యాంక్ యూ. హాయ్, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? రాలేదు. పోనీలే, ఇది కాకపోతే ఇంకొకటి. ఏంటి ఇంకొకటి? ఒకడేమో బ్యాక్ డోర్ నుంచి జాబ్ తెచ్చుకుంటే, ఇంకోడేమో రెఫరెన్స్ పెట్టుకొని జాబ్ తెచ్చుకుంటున్నాడు. వీళ్ళంతా వాళ్ళ కంపెనీకి ఇంటర్వ్యూకి పిలిచేది ఇంతమంది వచ్చారని చూపించుకోవడానికేనే. పోనీలే. ఏంటి పోనీలే? నువ్వు వెళ్ళి మీ నాన్న చూపించిన సంబంధం పెళ్లి చేసుకో. ఏ అన్నారేనో నెలకి 2 లక్షలు సంపాదించావన్నావు. నేనెందుకు చేసుకుంటా? నువ్వు చేసుకోవే, కానీ మీ నాన్న అలాగే ఆలోచిస్తాడు కదా. నా లాంటి బేవస్ గాడికి ఎందుకు ఇచ్చి కట్టబెడతాడు? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేను ఆలోచించేది కరెక్టే. మీ రేంజ్ వేరు, మా రేంజ్ వేరు. నేను నీకు అస్సలు మ్యాచ్ గాను, సరేనా? ఏం కాదులే. నన్ను వదిలే. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు నువ్వే కాదు, ఎవ్వరొద్దు. నన్ను ఇలా వదిలేయండి. ఇట్రా, రా రా, పడుకో. కూల్ రా. అది కాదు. కూల్. అది కాదురా. నేను జాబ్ తెచ్చుకోలేను, డబ్బులు సంపాదించలేను, నేను సరిగ్గా చూసుకోలేను. ఇప్పుడు డబ్బులుండేవాడిని పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? అలా అని కాదు. ఏ అమ్మాయికైనా లైఫ్లో నాకు ఇలా ఉండాలి, కొన్ని కావాలి అని ఉంటుంది కదా. అవన్నీ నాతో ఉండి నువ్వు నా పక్కన లేకపోతే వాటితో యూజ్ ఏముంది? నేనున్నానుగా, నీకెందుకు? నువ్వేం ఆలోచించకు. లవ్ యూ. అసలేమైనా ఒక అమ్మాయి ముద్దు వల్ల, హగ్గు వల్ల రాజ్యాలే కూలిపోయాయంటే నిజమే. అసలు నేను ఉండే ఫ్రస్ట్రేషన్లో నేను వద్దు అని చెప్దామని వచ్చా. కానీ ఇప్పుడు నువ్వు లేకపోతే ఏమైపోతానో అని భయం వేస్తుంది. ఈ మాత్రం బూస్ట్ ఉంటే చాలుగా ఏమైనా చేసేయచ్చు.
ఏవైనా అబ్బాయిల్ని కూల్చోవడం అమ్మాయిలకి చాలా ఈజీ. నన్ను అబ్బా. వదిలేస్తావా వదిలేస్తావా అలా కాదు. చెప్పు. వేదవ్వ. మన లాంటి వాళ్ళ కోసం మంచి వీడియోలు ఇంకా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట కొట్టు. సబ్స్క్రైబ్ టు మనోడు.